ప్రతి వారం మనం చర్చికి ఎందుకు వెళ్ళాలి? దేవుడు మనలోనే ఉంటాడు కదా. మనం చర్చికి వెళ్ళడం వల్ల కలిగే లాభం ఏంటి? ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ఉంటారు వారి మధ్యలో నేను ఉంటానని దేవుని వాగ్దానం ఉంది. మీలో ఒంటరి వాడు 1000 మంది అగును, మీలో ఒకడు 1000 మందిని తరుమును, మీలో ఇద్దరు 10,000 మందిని తరుమునండి. ఐక్యతలో ఉన్న బలం మనకి ఈ 2 మాటల్లో కనబడుతుంది. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, దేవుని యొక్క సంఘ క్రమాన్ని పాటించినప్పుడు మొదట స్థాపించబడిన సంఘంలో జరిగిన అద్భుతాలు మనం దేవుని వాక్యం నుండి చూద్దాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42-43 వచనములు. వీరు అపోస్తుల బోధ యందు సహవాసం అందును రొట్టె విరిచిటి యందును ప్రార్థన చేయటి యందును ఎడతెగకయుండిరి. అప్పుడు ప్రతివానికి నీ భయం కలిగిను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగింది. దేవుడు అపోస్తుల ద్వారా అద్భుతాలు జరిగించాడు. అలాగే ప్రతి వారికి కూడా భయం కలిగింది. ఎలా కలిగింది అనుకుంటున్నారా? సంఘ క్రమాన్ని పాటించారు. ప్రార్థన యందు రొట్టె విరిచిటి యందు అపోస్తుల బోధ యందు వీరు ఎడతెగక ఉండబట్టి బాప్తిసం పొందిన వారందరూ కూడా ఈ క్రమంలో ఈ ఎడతెగక ఉన్నారు కాబట్టి, మిస్ అవ్వకుండా ఉన్నారు కాబట్టి సమాజంలో సంఘం అంటే భయం కలిగింది. తర్వాత దేవుడు అద్భుతాలు జరిగించారు. మనం సంఘ క్రమంలో ఉన్నప్పుడు, అందరం కలిసి దేవుని ఆరాధిస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు, ఎడతెగక ఆయన రొట్టెలో పాల్గొంటున్నప్పుడు దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. సంఘం అంటే లోకానికి సమాజానికి భయం కలుగుతుంది. ఆదివారం ప్రార్థనకి వెళ్లడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. మనం డ్యూటీకి వెళ్ళినప్పుడు శాలరీ ఏ విధంగా అయితే మనం పొందుతామో, మనం ఆదివారం ఆరాధనకి వెళ్తున్నప్పుడు దేవుని ద్వారా అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి సంఘంకి వెళ్లి ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యు.